ఏమండి, మేము బొమ్మ టీవీ నుంచి వస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని గురించి మీరు ఏమనుకుంటారు, ఏం స్పందిస్తారు? ఓరి నీ పాసు గల బొమ్మ టీవీయా? బొమ్మ టీవీకి దాని అమ్మ న్యూస్ ఇస్తారు రాబోయానికి. బొమ్మ టీవీ మీదే. అబ్బా, నాకు ఇరాన్ ఇజ్రాయెల్ గురించి చాలా తెలిసిపోయావు. నేను చూస్తుంటాను. అది జియో పాలిటిక్స్ నేను ఫాలో అవుతా ఉంటా. బొమ్మ టీవీ గురించి మళ్ళీ చెప్తా కానీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించా నీకు ఒక విషయం చెప్పాలవ్యా. అక్కడ ఇది చింతపుల్ల సూర్యుగడ. ఒకసారి నాకు ఈడ మన నరుగురు కాడ నేను ఉంటే తాగొచ్చి నా మీద పైకి వచ్చింది అబ్బాయా. పైకి వస్తే నా కత్తి తీసుకొని వచ్చింది నా ముందుకే. వారిని పాసుకొని నువ్వు ఊరుకుంటానా? నేను కూడా నాకు కలబడినా. ఇది కాదు యుద్ధమా? అదేముంది అది మామూలుగా చిన్న యుద్ధం కాదు. అది కలబడి చుట్టూ పట్టుకొని పెళ్ళాను అనుకో, వాడిని నాసి పారిపోయింది మళ్ళా. అదే విషయం అట్లా జరిగిందనమాట. సరేనండి, ఆ సెల్లంతా తర్వాత చెప్తారు. ముందు ఇరాన్ ఇజ్రాయెల్ గురించి యుద్ధం గురించి మాట్లాడండి. మాట్లాడతా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి మాట్లాడతా కానీ అభియోగం ఒకటి ఏం జరిగింది తెలుసు నీకా? 7 కొత్తకాల సెంటర్ కాడ ఒకసారి కూర్చొని లేచి తలకి మామూలుగా స్టూలు గలగల ఆడుతుంది. అని ఏంద్రాబాయ్ ఈ స్టూల్ ఇస్తుంది అని చెప్పి అంగడి అడిగిన. ఒట్టగు కూర్చుంది అప్పుడు పైకి ఊకొస్తే నా చదువు నేను ఊరుకుంటానా? మామూలుగా దీన్ని ఏంద్రా స్కూల్ బాగలేదంటే చదువుకోవచ్చు అని చెప్పి జుట్లు పట్టుకున్నాం మళ్ళా ఆడ. కాదండి, ముందు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి మాట్లాడండి. మీ సెల్లంతా మాకెందుకు? అంతేనే కదా పని ఆపి వచ్చి కూర్చుంది నీక. చెప్తా చూడు. ఈ ఖమేని ఇరాన్ అధ్యక్షుని ఎడచెప్పింది తెలుసు నీక. ఖమేని మామూలుగా ఆయన వచ్చి అంతలో యుద్ధం జరిగేటప్పుడు ఆయన జాగ్రత్తగా ఉండాలా. ఆయన ఏంటంటే ఆడంటే ఆడ మీటింగ్లు పెట్టి 40 మందితో మీటింగ్ పెట్టేది. ఏందబ్బా ఫ్యామిలీ మెంబర్స్ నాడు పెట్టుకోరా. వీళ్ళు ఏం చేసింది తెలుసా? ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా వాళ్ళ నిఘా పెట్టి మామూలుగా ఈ సీసీ కెమెరాలు పెడతా ట్రాఫిక్ కోసమా అట్లా పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? వాళ్ళందరూ సైట్ చేస్తున్నారని వాళ్ళని కనిపెట్టేదానికి వాళ్ళు పెట్టుకునేరు పాపం. వీళ్ళు ఏం చేశారు? ఆ సీసీ కెమెరాల ద్వారా మొత్తం నిఘా పెట్టారు వీళ్ళ మీద. యాడికి పోతుండో ఏంది అంత క్లారిటీగా. ఇజ్రాయెల్ అంటే చిన్నది కాదు. ఇజ్రాయెల్ అంటే మామూలుగా చిన్న వ్యవహారం కాదు. వాళ్ళు బాగా పెట్టి నిఘా పెట్టి వాళ్ళనైతే మామూలుగా కనిపెట్టి కొట్టేశారు పాపం. ఆయన అయితే తుక్కు అయిపోయిందంట. 100 ముక్కలు అయిపోయినాడు పాప ఖమేని. చిన్న వ్యవహారం కాదు పోదే. అందుకని వాళ్ళు కూడా ఏం గమ్మున ఉండడం, వాళ్ళు కొట్టుకోవడం వీళ్ళు కొట్టుకోవడం ఇవన్నీ అట్ట పోనిచ్చి మన ఇండియాకు బొక్కబడితట్టుంది ముందు. ఎందుకంటే ఆయిల్ క్రైసిస్ వచ్చేస్తుంది. ఆయిల్ పెరిగితే అన్నీ పెరుగుతాయి. కూరగాయలు పెరుగుతాయి, బియ్యం అన్నీ మొత్తం వస్తువులు చిల్లర వస్తువులు అన్నీ పెరుగుతాయి. ఆయిల్ పెరిగితే నీకు తెలీదా? ట్రాన్స్పోర్ట్ అంతా పెరిగిపోద్ది. మనిషి అల్లాడిపోతుంటాం. ఈ యుద్ధం తొందరగా ముగించాలని ఆ దేవుని ప్రార్థించిన మనం ఏం చేయలేము అభయంగా. అది విషయం. అయితే